హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి. మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసరకు వెళ్తున్నామండి. మేము వసంత పంచమి రోజు బాసరికి వెళ్ళలేదండి. ఆ రోజు కుదరలేదు. ఇంట్లోనే పూజ చేసుకొని ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించామండి. ట్రైన్ ఎలా వెళ్తుందంటే చూపిస్తుంది, చూడండి మీరే. ట్రైన్ మధ్యలో ఒక స్టాప్లో ఆగిందండి. అక్కడ కోతులు కనిపించాయి. అసలు ఆనందం కాదు ఇద్దరిది. ఇక పూజ అయిపోయిందండి. గుడి లోపలికి ఫోన్ ఎంట్రీ లేదు. సో అక్కడ మేము గుడి లోపల ఏమీ వీడియో తీయలేకపోయాము. కానీ గుడి లోపల పూజ చేసేటప్పుడు ఫొటోస్ తీశారండి. అవి మీకు లాస్ట్లో చూపిస్తాను. మా చిట్టి తల్లి ఏం మాట్లాడుతుందో చూడండి ఇప్పుడు. తల్లి, నువ్వు ఎక్కడికి వచ్చావు? టెంపుల్కి వచ్చావా? ఏ టెంపుల్కి? మార్నింగ్ టెంపుల్. మార్నింగ్ టెంపుల్ ఏంది? బాసర జ్ఞాన సరస్వతి దేవి. చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. ఈవినింగ్ ఉందండి ట్రైన్. పూజ అయిపోయింది. ఖాళీగా ఉన్నాము, కూర్చున్నాము. ఇంకా గుడి ముందర ఆడుకుంటుంది ఇలా. మీకు చెప్పాను కదండి ఫోటో చూపిస్తానని. పూజ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఫోటో తీశారండి. పాప చూడండి ఎలా చూస్తుంది. మా బాబు అండి, పేరు ఆశ్రిత్. పూజ కోసం ఇవన్నీ బయట షాప్లో కొన్నామండి. బాసరలోనే పూలదండ, పసుపు, కుంకుమ, బియ్యం, ఇంకా పలక, బలపం అన్నీ ఇచ్చారండి. పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. మాకు చాలా బాగా అనిపించింది. పిల్లలు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి. పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనేది దానికోసం. సరస్వతీదేవి అండి, జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ముందు పూజ చేశారండి. ఇక్కడ పూజారి గారు పిల్లలందరికీ స్లేట్ పైన బల్పంతో రాయిస్తున్నారండి, శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అని. మా పాప చూడండి ఎట్లా చూస్తుంది. స్లేట్ పైన రాయించారండి బల్పంతో. పూజారి గారు రాయించిన తర్వాత మేము పక్కన కూర్చొని మేమందరము, మా బాబు, మా వారు, నేను, మళ్ళీ ఆ అమ్మ, ఆ ఆవు అని అందరం మళ్ళీ ఒకసారి స్లేట్ పైన మేము కూడా ఇంట్లో రాయించినట్టే అక్కడ కూడా రాయించామండి పాపతోని. చాలా సంతోషం అనిపించిందండి. ఇలా ఫొటోస్ తీసి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా బాబుకి కూడా అక్కడే బాసరలోనే అక్షరాభ్యాసం చేయించాము. కానీ అప్పుడు ఇలా ఫోటో ఫెసిలిటీ మాత్రం లేదండి. ఇది ఒక మెమొరీగా ఉంటుంది మాకు. అందులో మా బాబు, మా పాప ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా బాగుంది మాకు. చాలా టైర్డ్ అయిపోయి కూర్చున్నారండి ఇద్దరు. ఆటలు ఆడి చూడండి ఎలా అయిపోయినాయి ఫేస్లు. చాలా టైర్డ్ అయిపోయారండి. ఇప్పుడు చూడండి ఇంకొక ఫోటో. ఈ ఫోటో ఏంటంటే పూజ చేసే ముందు ఇలా పూజారి గారు వేయమని చెప్పారు. పూలదండ, ఇంకా ఆ క్లాత్ అమ్మవారిది. ట్రైన్లో చూడండి ఎలా తొంగి చూస్తున్నారు ఇద్దరు. బాగుంది కదా ఫోటో. నాకైతే చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలండి. ప్లీజ్ మా పిల్లల్ని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.